అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు ఉదయం పూట మరి వాక్యము ఏం చెప్పాలి అని చెప్పేసి అనుకుని ఇక ప్రార్థించుకుంటానే నేను ఈ పన్ను మొత్తం చేసుకొని ఈ చర్చిలోకి వచ్చి ఈ సాపులు వేయడం కానీ చైర్లు వేయడం కానీ ఆ తర్వాత నీళ్లు వాటికి పెట్టడం కానీ ఆ తర్వాత వెళ్ళిపోయి స్నానం చేసుకొని అడుగుతున్నాను, ప్రభా ఈరోజు ఏ వాక్యం చెప్తే బిడ్డలకి మరి కార్యాలు జరిగిస్తూ ఉంటారు. ఇప్పుడున్న సంఘము నిలబడిన సంఘం కన్నా గొప్ప సంఘం మరి సిద్ధపడాలంటే మరి మేమేం చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు నేను స్నానం చేసుకొచ్చాను. స్నానం చేసుకొచ్చేసి మరి ఈ యొక్క వస్త్రాలు ధరించుకున్న టైంలో నాకు ఈ తెలుపును చూపించాడు. హల్లెలూయా. కాబట్టి ఈ తెలుపును చూపించినప్పుడు దీని గురించి ఏం మాట్లాడాలా అని చెప్పినప్పుడు అని ఓకే తెలుగు గురించి చెప్పాడు కాబట్టి తెలుగు గురించి చెప్దాము అని చెప్పేసి నేను ముందుకెళ్తున్న సమయంలో దేవుడు నాకు కొన్ని వాక్యాలు గుర్తు చేస్తున్నాడు. ఆ వాక్యాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా సేవకుడు వాడు గుర్తు చేశాడంటే దాని ప్రకారం జీవించాలనేది కోరుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి పాస్టర్ గారు కూడా మొన్న యేసుప్రభుకి వచ్చేసరికల్లా మరి నూతన వస్త్రాలు తీసుకునేటప్పుడు మరి వాళ్ళకు తమకున్న పిల్లలకి కానీ పాస్టర్ గారు తీసుకున్నప్పుడు ఇక నా విషయానికి వచ్చేసరికి ఒకటే చెప్పారు, నాకు ఈ వైట్ షర్టు ఈ బ్లాక్ ప్యాంట్ చాలు అని చెప్పేసి ఒక నిబంధనతో ఉన్నా. మరి ఇంతకుముందు చాలా వరకు వస్త్రాలు రంగులు వేసి తీసుకున్నాను. కానీ ఎందుకో మరి ఈ సంవత్సరము నాకు ఇంకా వేరే బట్టల మీద ఆసక్తి చూపలేదు. ఇది నేను కలిగి ఉండాలని కోరుకున్నాను. అయితే ఇది మరి మనకన్నా ముందు ఎవరైనా కలిగి ఉన్నారా అని మనం తెలుసుకున్నట్లయితే మనం కూడా దానికి ముందుకు వెళ్తాము. ఎందుకంటే నేను గమనించాను చదువుకునే సమయంలో కానీ ఆ తర్వాత బయటకు వచ్చిన సమయంలో కానీ నేను ఎక్కువ గమనించింది ఏంటంటే ఎక్కువ ఈ యొక్క తెల్లటి వస్త్రాలు రాజకీయ నాయకులు వాడటం చూశాను, అధికారులు వాడటం చూశాను. ఇక పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా ఈ యొక్క తెల్లటి వస్త్రాలు ధరించడం అనేది నేను చూసి ఓకే వాళ్ళు పెద్దలు కాబట్టి అలా తీసుకున్నారేమో అని చెప్పేసి ఆ రోజులో ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఆ యొక్క తెల్లటి వస్త్రాల గురించి నా యొక్క ప్రాధాన్యత మరి ఎవరు కలిగి ఉండటం వల్ల ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరు మరి ఆ వస్త్రాలు ధరిస్తున్నారు అనేది ఒకసారి చూస్తే ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు చూసినట్లయితే పేజీ నెంబర్ 563 61 పేజీ నెంబర్ 561 ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు. నీవు పోయి సంతోషంగా నీ అన్నం తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసము త్రాగుము. ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించును. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. హల్లెలూయా. సో ఇది ఎక్కడుంది? బైబిల్లోనే ఉంది. మొదటిగా ఏమంటున్నాడు? ఈ యొక్క ఆహారము అనేది జీవాహారము అనేది ఓకే శరీరసారమైన ఆహారం గురించి నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే అది లోకానుసారమైంది కాబట్టి. ఇక్కడ ఆహారం అంటే మనకు వాక్యము అని అర్థం. ఈ మాటలే ఆయన ఆహారము, ఆయన యొక్క శరీరము, ఈ మాటలే ఆయన యొక్క రక్తము, ఈ మాటలే మరి మనకి తినే ఆహారము శరీరానికి అయితే ఇది మరి హృదయానికి. హల్లెలూయా. కాబట్టి నీవు పోయి సంతోషంగా నీ అన్నం తినమంటున్నాడు. అంటే ఏడకు వచ్చి నువ్వు ఈ వాక్యం వినగలిగితే సంతోషంగా అది నీకు మేలు అంటున్నాడు. ఎందుకంటే ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసం తాగమంటాడు. అంటే ఈ వాక్యం వినేసి నువ్వు పరిశుద్ధాత్మ బలాన్ని సంతోషంగా అంగీకరించాలి. ఎందుకంటే నీ క్రియలను ఇదివరకే దేవుడు అంగీకరించాడు. అంటే నువ్వు ఎలాంటి పనులు చేసినా, ఎలాంటి పాపిష్టి పనులు చేసినప్పుడు కూడా, ఎలాంటి మంచి పనులు చేసినా దాన్ని దేవుడు అంగీకరించాడంట. అంటే పాపిష్టి పనులు చేస్తే వాటిని రక్తంతో కడిగాడు, మంచి పనులు చేస్తే దానికి ప్రతిఫలం కూడా మీకు ఇచ్చున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటాడంటే ఇప్పుడు ఎల్లప్పుడూ ఏ వస్త్రాలు ధరించమంటున్నాడు? తెల్లని వస్త్రాలు ధరించమంటున్నాడు. సో తెల్లని వస్త్రాలు వల్ల ఉపయోగం ఏంటి? ఎందుకంటే ఎక్కడికొచ్చి కూర్చొని నేను ఈ యొక్క వాక్యంలో యొక్క అర్థం భావం యొక్క తెలుసుకుంటున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు నాకు ఇక్కడ మన జాతీయ జెండా కనిపించింది. చూడండి, ఈ జాతీయ జెండాలో పైన ఎరుపు, అవునా, కాషాయము, ఈ మధ్యలో తెలుపు, కింద మరి ఆకుపక్ష ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే మరి కాషాయం అనేది మరి మనకు ముందున్న మన భారతదేశం యొక్క దేశభక్తుల యొక్క రక్తము
ప్రాణదానము, రక్తం గార్చి ప్రాణాలు అర్పించి దేశం యొక్క స్వస్థరాన్ని తీసుకొచ్చారు. అలానే సమాధానం అనేది మరి ఇచ్చి ఉన్నాడు ఇప్పుడు ఈరోజు. అయితే దీని ద్వారా మనము పచ్చగా అంటే అందరూ కూడా ఫలించే బిడ్డగా జీవించాలనేది మరి భారతదేశం యొక్క ముఖ్య లక్ష్యం. అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే మన కొరకు రక్తం కార్చాడు, సమాధానం ఇచ్చాడు, మనం ఫలించి తీరాల్సిందే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నంటే ఆల్రెడీ రక్తం కార్చబడింది మన కొరకు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. హల్లెలూయా. అవునా? తెల్లని వస్త్రాలు, సమాధానం దేనికి గుర్తు? తెల్లని వస్త్రాలు గుర్తు. కాబట్టి యేసుక్రీస్తు ఈ తెల్లని వస్త్రాలు ధరించాడా అని అనుకుంటే తప్పకుండా యేసుక్రీస్తు వారి ఈ యొక్క తెల్లని వస్త్రాలు ధరించాడని రాయబడింది. ఎప్పుడు తెలుసా? చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము, పేజీ నెంబర్ 39. మార్కు సువార్త 9వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకున్నాండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రం వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి, మిగుల తెల్లనివియు ఆయను లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడని రాయబడింది. హల్లెలూయా. అంటే అవునా, బట్టలు ఉతికే వాళ్ళు కూడా అంత తెల్లగా చేయలేరు బట్టలు. అవునా? అంటే వాతానికి బట్టలు తెల్లగానే ఉంటాయి, కానీ ఈ మనం వేసుకున్న తర్వాత బట్టలు మార్చిపోయిన తర్వాత మళ్ళీ తెలుపు కోసం అని చెప్పేసి మనం బట్టలు ఉతుకుతాము. అయితే ఇక్కడ నాకు తెలిసి బట్టల ఉతికే వాళ్ళలో మరి అంత శుభ్రంగా ఎవరు ఉతుకరు నాకు తెలిసి. సాకలు వాళ్ళు తప్పించి బట్టలంతా పరిశుభ్రంగా ఉతకలేదు, అది ఇక్కడ రాయబడింది. కాబట్టి ఏమన్నాడు? ఏ చాకలి కూడా అంత తెల్లగా ఈ యొక్క వస్త్రాలు తెలుపు చేయలేక అంత తెల్లని వస్త్రాలు యేసుక్రీస్తు ఎక్కడ కనిపించాయి? ఎక్కడ కింద కనిపించాయా? కింద మామూలు తెల్లని వస్త్రాలు కావచ్చేమో, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రకాశమానమైన తెల్లని వస్త్రాలుగా మారిపోయాడట. హల్లెలూయా. అంటే ఇది మరి సమాధానాన్ని ఇవ్వడానికి గల కారణమైంది. ఎందుకంటే మరి యేసుక్రీస్తు వారు కూడా మనకు చెబుతూ నీ యొక్క వెంట్రుకల్లో ఒకటి తెలుపైనా కానీ నలుపైనా కానీ చేయలేమని రాయబడింది. హల్లెలూయా. అంటే నలుపు యొక్క మరి గుర్తు మనము సైతానికి సాదృశ్యంగాను, తెలుపు యొక్క గుర్తు మరి వెలుగుకు సాదృశ్యంగా తీసుకుంటాం. ఎందుకంటే తెలుపు అయిన తర్వాత నాకు తెలిసి వెంట్రుకలు ఎవడన్నా నలుపు చేయాలని ప్రయత్నం చేస్తే అవుతాయా? కలర్ వేస్తారు. ఎన్ని రోజులు పనికి వస్తుంది? నాకు తెలిసి ఒక వారం పనికి కనిపిస్తుంది నాకు తెలిసి నలుపుగా, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది. కాబట్టి అంటున్నాడు ఏంటంటే నిన్ను ఒక్కసారి నేను మార్చిన తర్వాత, నా రక్తంతో కడిగిన తర్వాత, నిన్ను తెలుపుగా సమాధానం ఇచ్చిన తర్వాత నలుపుగా మారడం అనేది అసంభవం నీ జీవితం అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి అందుకనే మనకి ఇంకొక మాట కూడా దేవుడు మనకు సెలవించినాడు. ఏంటంటే మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అని రాయబడింది. అవునా? ఉప్పు నిస్సారమైతే దాన్ని దేవుడు అవునా సారం పొందగలిగినట్టు చేస్తాడు. కాబట్టి ఉప్పు కలర్ ఏం కలరు? ఉప్పు రంగు ఏంటి? రంగు తెలుపు. నలుపు ఉప్పు ఎక్కడ చూసారా? ఎరుపు ఉప్పు ఎక్కడ చూసారా? లేదు. ఉప్పు ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా, ఏ సముద్రం దగ్గరికి వెళ్ళినా ఉప్పు ఎలా తయారవుతుంది? తెల్లగా తయారవుతుంది. హల్లెలూయా. తెల్లగా ఉన్న ఉప్పుకి మరి మరి రుచి మరి అనుకూలంగా మార్చే స్థితి ఉంది. అంటే ఉప్పు తగ్గు పాలలో వేస్తే మరి ఏ ఆహారమైనా కానీ రుచిగా తయారవుతుంది. దానికంటే ఎక్కువ వేస్తే మరి తినలేదు, దానికంటే తక్కువ వేసినా తినలేము. ఎందుకంటే చప్పగా ఉన్న తినలేము ఆహారాన్ని, మరి ఎక్కువ వేసినా కూడా మరి కష్టమైపోతుంది, దాన్ని తినలేము. కాబట్టి ఉప్పు యొక్క రంగు కూడా ఏంటి? తెలుపు. కాబట్టి ఈ భూమి మీద మనం ఎలా జీవించాలని కోరుకున్నాడంటే తెల్లగా జీవించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను ఈ వస్త్రాలు ధరించినప్పుడు పాస్టర్ గారు ఎక్కువ చేస్తానంటే పాస్టర్ గారు జాగ్రత్త కూర్చోండి, జాగ్రత్త అటు ఇటు తగలకండి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది? ఎవరన్నా వచ్చి తగిలనుకో వెంటనే ఏమవుతుంది? మారక పడుతుంది.
మరక వెంటనే అంత దూరం ఉన్నా కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది, నా వస్త్రాల మీద పడ్డ ఆ పడ్డ మరక కనిపిస్తుంది. అలానే ఈపు మీద జీవించే విధానంలో ఒక యేసుక్రీస్తు యొక్క నమ్మిన బిడ్డ జీవించే విధానంలో ఖచ్చితంగా ఏ యొక్క మార్గంలో జీవిస్తున్నాడో ప్రతి ఒక్కరికి కనబడి తీరాల్సింది అంటాడు. అలాగే దానికి సాదృశ్యంగానే మీరు కొండబడిన కట్టబడిన పట్టణం లాగా ఉన్నారంటాడు. అంటే తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాడు ఎలాగైతే అందరికి ప్రత్యేకంగా కనపడతాడో కొండ మీద పట్టణం, 5 ప్రాంతంలో ఉన్న పట్టణం కూడా అందరికీ కనిపించి తీరాలంటాడు. అందుకనే యేసుక్రీస్తు వారు ఆ యొక్క వస్త్రాలు బహు తెల్లగా ఎక్కడ కనిపించాయి? ఎత్తైనా ఒక కొండపై ఎక్కితే, హల్లెలూయా, ఒక కొండపై ఎక్కి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే మన జీవితాలు పరిపూర్ణంగా తెలుపుగా ఎటువంటి ఆమె మరక లేకుండా కనపడాలి అంటే మొదటిగా మనకు అవునా దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ఆత్మస్థితి అని తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. మనం అడగడం ద్వారా మనకున్న స్థితిగతులను మార్చే యొక్క స్థితిని దేవుడు ఇచ్చినాడు. అందుకని యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశాడంటే ఎంతైనా ఒక కొండపైకి వెళ్ళి ప్రార్థన, ఏకాంతంగా ప్రార్థన చేయడం అనేది, ఒంటరిగా ప్రార్థన అనేది మన స్థితిగతులు మారుస్తుంది అంటున్నాడు. మన పరిస్థితులు మార్చి మనకి అవునా తెలుపు సాదృశ్యం సమాధానం. నువ్వు అనారోగ్యంలో ఉన్నావా? సమాధానం, స్వస్థత. నువ్వు దరిద్రంలో ఉన్నావా? ధనము మరి ఆశీర్వాదంగా వస్తుంది, సమాధానంగా. అలానే శాపంలో ఉన్నావా? ఆశీర్వాదము సమాధానంగా వస్తుంది. కింది స్థాయిలో ఉన్నావా? పై స్థాయి నీకు సమాధానం వస్తుంది. జాబు లేమిలో ఉన్నావా? జాబు నీకు సమాధానంగా వస్తుంది. గర్భం లేమిలో ఉన్నావా? గర్భం నీకు సమాధానంగా వస్తుంది. నువ్వు ఎడబాటు కలిగి ఉన్నావా? మీరందరూ కలిసిపోవడం, భార్య భర్తలు కలిసిపోవడం అనేది సమాధానంగా వస్తుంది. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ ఏం ధరించాలంటున్నాడు? తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు. అందుకనే మరి పత్రికలకు వస్తే మీరు క్రీస్తును ధరించుకోవాలంటున్నాడు. ఎందుకంటే క్రీస్తు యొక్క వస్త్రాలు ఎలా ఉన్నాయి? అవునా, తెల్లనివే, ఏ చాకలు కూడా చలవ చేయనంత తెల్లగా ఉన్నాయి. అలాంటి క్రీస్తును మీరు ధరించుకున్నట్లయితే, ఎలాగా? ఈ వాక్యం వినడం ద్వారా ధరించుకున్నట్లయితే పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే. అందుకని తన పక్కన రాబడింది ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించండి, నీ తలకు నూనె తక్కువ చేయొద్దు. ఇక్కడికి వచ్చి వాక్యం వింటున్నా నీవు పరిశుద్ధాత్మని పొందుకుంటా ఉండవు, తక్కువ కాకుండా పొందుకున్న నీకు ఇక అడుగుతావు, అడిగిన ప్రతిదానికి నీకు సమాధానం వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ భూమి మీద జీవించే విధానంలో అవునా మరి మొట్టమొదటిసారి దేవుడు కోరుకుంటాడంటే తెలుపుని ఎక్కువ ఇష్టపడతావు. అవునా, తెలుపు ఎలా ఉంటుందంటే వెలుగు ఉంటుంది. అదే ఇదే పత్రికలు కాకుండా మరి మత్తయి సువార్తలో చూద్దాం ఒకసారి ఎట్లా ఉందో. మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి 4 వచనం చదువుదాం. 6 దినముల తర్వాత యేసు పేతురును, యోహానును, యాకోబును అతని సోదరుడు యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందిను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగుడు వలె తెల్లగానట. హల్లెలూయా. అంటే నిజంగా చూడండి, సూర్యుడిలో వచ్చే మొట్టమొదటిసారి కలర్ ఏంటో తెలుసా? తెలుపు లేకుండా అవునా ఇంకోటి కానీ కాదు. సో నేను ఒక వారం క్రితము ఈ యొక్క ఇల్లు పైన మేము 2nd ఫ్లోర్లో ఉంటాం కదా, 2nd ఫ్లోర్లో ఉంటే అది బాగా వేడి వస్తుందని చెప్పేసి కిందకి ఏం చేసినంటే నేను ప్రార్థించినప్పుడు నాకు ఓకే ఇక్కడ రాకమునుపు మా ఇంటిపై కూడా సంవత్సరానికి ఒకసారి మరి సూర్య కూల్ అని ఒక సున్నం వేసేవాళ్ళం. అది గుర్తొచ్చి నేను తీసుకొచ్చి పైన వేశాను. పైన వేసిన తర్వాత ఒకరోజు అయిపోయింది, రెండో రోజు చూస్తే ఆ యొక్క వేసినంత వరకు కూడా ఆ యొక్క రూమ్ వరకు మరి కింద మాకు చల్లగా రావడం చూస్తున్నాం. అలానే పాస్టర్ ఈ టైంలో మధ్యాహ్నం కూడా టైంలో పైకి వెళ్ళిపోయి ఆ తెలుపు కూడా దాని మీద కాలు పెట్టి, అలానే తెలుపు లేని దాని అంటే రంగు లేని దాని మీద కాలు పెట్టినప్పుడు తెలుపు లేని దాని మీద ఏమవుతుందంటే బాగా వేడి వస్తుందంట. అంటే తెలుపు లేని దాని మీద అంటే రంగు లేని దాని మీద, సున్నమైన దాని మీద మరి వేడి ఎక్కువ వస్తుందంట. అలానే ఇక మరి కలర్ వేసిన దాని మీద, తెలుపు కలర్ వేసిన దాని మీద కాలు పెడితే చల్లగా ఉందంట, ఎప్పుడు మధ్యాహ్నం పూట కూడా. అయితే నేను దీని గురించి ఆలోచించి భాషను చెప్పిన తర్వాత నేను ఈ యొక్క సూర్యకూలు వల్ల ఉపయోగం ఏంటని చెప్పేసి నేను యూట్యూబ్లో కూడా చూసినప్పుడు ఇదంతా వైట్ అంట, తెలుపు అంట, మరి సూర్యుడి నుంచి వచ్చే వేడి ఏమైతే ఉందో దాన్నంట అబ్జర్వ్ చేసుకోదంట. అబ్జర్వ్ చేసుకోకుండా అంటే లోపలికి లాక్కోదంట, వేడిని లాక్కోకుండా ఏం చేద్దంటే ఆ తెలుపు రిఫ్లెక్ట్ చేద్దంట. హల్లెలూయా. రిఫ్లెక్ట్ చేద్దంట అంటే ఏంటి? దాన్ని వెనక్కి పంపిస్తుందంట. వచ్చే వేడి మొత్తం కూడా కిందికి లాక్కోకుండా, లోపలికి లాక్కోకుండా ఈ తెలుపు అనేది అవునా ఎడికి పంపిస్తుందంట వేడి. కాబట్టి ఆ వేడి కిందికి తిప్పకుండా పైకి వెళ్ళిపోవడం ద్వారా ఈ యొక్క కింద ఉన్న మాకు చాలా చల్లగా ఉంది. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే
ఈ వస్త్రాలు కలిగిన నీవు, ఈ మనసులు కలిగిన నీవు ఇతరులకి ఏమైతే కావాలని కోరుతున్నారో మన దగ్గరికి వచ్చే వాళ్ళకి అది ప్రతిఫలం ఇవ్వడమే దేవుడి ఇచ్చిన గొప్పదండి. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక గుడ్డోడు వచ్చాడు. అయితే గుడ్డోడు వస్తే వాడికి ఏమిచ్చాడు? అవునా, ఒకసారి మాట్లాడలేదు ఆయన. రెండోసారి ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ఆయన దగ్గర నిలబడినప్పుడు మీకు ఏం చేయాలని కోరుకున్నాను, మీకు ఏం కావాలని కోరుకున్నాను అంటే ఆయన మా కళ్ళు కావాలని కోరుకున్నాడు. దానికి ఏమంటాడంటే నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అంటున్నాడు. అంటే అంతే కదా, మేము ఇది నమ్ముతున్నాము అంటారు. అయితే గుడ్డి వాళ్ళు ఎలా నమ్ముతారు నిజంగా కళ్ళు వస్తాయని? అయితే వాళ్ళు విన్నారు. హల్లెలూయా. సో బైబిల్ చెబుతుంది వినుడు వల్ల విశ్వాసం కలుగుతుంది, అది క్రీస్తు యొక్క మాట గురించి. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు విన్నారు యేసుక్రీస్తు గురించి. ఏంటంటే ఈయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మాకు కళ్ళు వస్తాయి, చూడని మేము చూస్తాము. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన కదా మీ నమ్మిక చొప్పున మీకు కలుగులుగా. అంటే ఎప్పుడైతే ఆయన వాళ్ళ విశ్వాసం చొప్పున కలగమన్నాడు వెంటనే వాళ్ళ కళ్ళు కనిపించడం వల్ల. హల్లెలూయా. అంటే వాళ్ళు ఏం కావాలి వచ్చారు? కళ్ళు చూడని వాళ్ళు చూడాలని వచ్చారు. కానీ ఈయన ప్రతిఫలంగా ఏమిచ్చాడు? కళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఎవడు ఏ స్థితిలో వస్తున్నా దానికి ప్రతిఫలంగా దేవుడు చూపించాల్సిన బాధ్యత ఉంది. అవసరం వచ్చిన ప్రతి ఒక్కటి అవసరం తీర్చాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ప్రతి క్రైస్తవునికి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన ప్రతి వారికి ఎలాగో ఏమొచ్చింది? సమాధానం నిశ్చయం వచ్చింది. హల్లెలూయా. సమాధానం అంటే ఏంటి? తెలుపు అనేది దాని యొక్క సాదృశ్యం కాబట్టి, రంగు కలర్ కాబట్టి ఈ కలర్ కలిగిన మనము, ఈ యొక్క గుణాన్ని కలిగిన మనము, ఈ మనసును కలిగిన మనము ఆయన ధరించుకున్నట్లయితే ప్రతిఫలం అనేది ఖచ్చితంగా చూసి తీరుతాము. హల్లెలూయా. కాబట్టి ఇక తెలుపు అనేది ఈ భూమి మీద అత్యంత ప్రశాంతమైనది కాబట్టి దానికి శాంతి చిహ్నంగా వాడతాం. మన భారతదేశం యొక్క మరి ఆ యొక్క త్యాగపూర్తులలో మరి నిజంగా ప్రాణాలు అర్పించడంలో గాంధీ మహాత్ముల గురించి రాసినప్పుడు ఆయన ఉప్పు సత్యాగ్రహం చేస్తూ మరి ఆయన మౌనం వచించాడు, శాంతిని ప్రకటించాడు. ఆయన ఒక దెబ్బ కొట్టినా ఒక దెబ్బ ఇవ్వాలని చెప్పేసి మరి బైబిల్ ద్వారా నేర్చుకున్నాడని చెప్పేసి రాయబడింది. కాబట్టి ఆయన కొడుకున్నా కూడా ఏ మాత్రం మాట్లాడకుండా మౌనం ఉండటం వల్ల ఆయనకి సమాధానము స్వతంత్రంగా తీసుకొచ్చున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా గాంధీ మహాత్ముని ఎక్కువ స్మరించుకోవడానికి భారతదేశంలో గల కారణం ఆయన మౌనం ఉండి శాంతి యొక్క అవునా ఉప్పు సత్యాగ్రహం చేసి అవునా ఆ యొక్క మన దేశానికి స్వతంత్రం రావడంలో ప్రథమంగా మరి ఆయన కార్యం నిర్వర్తించాడని చెప్పి చెప్తూ ఉంటారు. మనం చూడలేదు కదా. కానీ ఇక్కడ కూడా మనం అంతే, ఏ సమస్య వచ్చినా కూడా మౌనంగా ఉండి ఎదురు చూడటం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. కాబట్టి నువ్వు ఏ వస్త్రాలు ధరించాలని కోరుకున్నాడు? తెల్లని వస్త్రాలు ధరించు. కాబట్టి ఈ వస్త్రాలు కలిగిన మనము ఈ భూమిని జీవించే విధానము అవునా ఇప్పుడు తెలుగు దేని ద్వారా కనిపిస్తుంది? వెలుగు ద్వారా కనిపిస్తుంది. ఆ వెలుగు సంబంధమైన మనం ఎలా జీవించాలో కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. మొదటి తెలుగులోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకున్న ఒకటి తర్వాత ఒకటి. పేజీ నెంబర్ 187 పేజీ నెంబరు. మొదటి తెలుగులోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుండి. సహోదరులారా, ఆ కాలంను గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు అంటున్నాడు. అంటే కాలం నువ్వు ఎప్పుడు పోతావో, ఎప్పుడు రాజ్యం వస్తుందో దీని గురించి నీకు అవసరం లేదు. ఆల్రెడీ పరిశుద్ధాత్మ కోరుకున్నావు కాబట్టి ఇక కాలం సమయం గురించి మాట్లాడదు. ఎందుకంటే నీకు తగు సమయంలో ప్రతిదీ దేవుడు సిద్ధపరిచి ఉంచున్నాడు. నువ్వు అడిగినట్టు నీ కళ్ళని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు కాలాల సమయాల గురించి మాట్లాడకుండా అవునా యెషూనికి రాస్తూ పౌలు ఏమంటారు చూడండి, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగా చూడు. రాత్రి కూడా దొంగలు వచ్చి కనపడతారు? ఎవరికైనా కనపడతారా? అయితే మన ప్రభు మన విషయంలోకి వచ్చినప్పుడు దొంగలా వస్తాడు. హల్లెలూయా. అంటే నువ్వేం చేస్తున్నావో తెలుసుకోవడం కోసము ఆయన పగటి ఊళ్ళో వస్తే ఖచ్చితంగా కనబడతాం. కాబట్టి రాత్రిపూట ఆయన వస్తాడు మన విషయంలో. నమ్మిన వాళ్ళ విషయంలో రాత్రిపూట దొంగ వస్తే కనుక అవునా కనిపించలేదు కాబట్టి మనం నిద్రపోతున్నాం. కాబట్టి మనకున్న ప్రతి ఒక్క ఇంటిలో ఉన్న వస్తువుని దోచుకెళ్తారు కాబట్టి కనిపించకుండా వాళ్ళు మనం గుర్తుపట్టలేదు. కాబట్టి కంప్లీట్ ఎవరికైనా అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగా తెలియదు. అంటే నీకు తెలియదు, నీకు తెలుస్తుంది అంటున్నాడు. ఇతరులకు తెలియకపోవచ్చేమో కానీ ప్రభు వచ్చేది నీకు మాత్రం తెలుస్తుంది అంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోవడం అనేది ఇతరులకు లోపల జీవించే వ్యక్తులు తెలియకపోవచ్చేమో కానీ నీకు బాగా తెలుసు అంటున్నాడు. హల్లెలూయా.
అది చూడండి, 2-3 వచనము. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్టు వారికి అకస్మాత్తుగా నాచులు తటస్థించారు కనుక వారంతా మాత్రం తప్పించుకోలేరు అంటున్నాడు. హల్లెలూయా. అంటే మరణం కనుక వస్తే చెప్పి వస్తుంది కన్నా. ఈ క్షణం మనం మరణిస్తాం ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేదు. అలానే ఈ క్షణం తర్వాత బతుకుతాం ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేదు. కాబట్టి ఇప్పుడంట లోకానుసారంగా జీవించే వ్యక్తులంట, అవునా, ఇప్పుడు నెమ్మదిగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు కదా, ఆరోగ్యం ఉంది కదా, ఎటువంటి అవసరాలు లేని పరిస్థితుల్లో, అంటే ఇప్పుడు నాకేం అవసరం లేదు, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని యొక్క మాట వినాలంటే, నాకు రోగం లేదు, నాకు దయ్యం పట్టలేదు, నాకు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది లేదు, నాకు బిడ్డలు ఉన్నారు, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎటువంటి ఇబ్బంది లేదు, కాబట్టి నా భార్య భర్త చెప్పినట్టుగా ప్రేమిస్తున్నాడు, మరి చెప్పినట్టు వింటుంది నా భార్య, నా బిడ్డలు నా దగ్గరే ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు పడుకుంటున్నారు అని అనుకునే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నెమ్మదిగా ఉంది, భయమేమి లేదు అని చెప్పుకుని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు అంట వారికి ఆకస్మికంగా నాటకం వస్తున్నారు. అందుకే చూడండి, మన కళ్ళెదుట యేసుక్రీస్తు నమ్మి తీసుకున్న తర్వాత తీసుకోముందు కూడా లేదు. ఎంతమంది మీ కళ్ళెదుట యవనస్తులు కానీ బాగా ఆరోగ్యంగా మరణించడం చూశారు? చాలామంది. నేను కూడా చూశాను. అసలు ఈ వ్యక్తి చనిపోతారని కళ్ళ కూడా అనుకోను. అలాంటి వ్యక్తులు కూడా చనిపోవడం నేను చూశాను. ఎందుకని? ఆకస్మిక వ్యక్తి కనుక వారంతా మాత్రము తప్పించుకోండి. మరణము దేవుడు అనుమతిస్తే కనుక లోకానుసారంగా జీవించే వ్యక్తులకి ఏ ఒక్కటి తెలియదు. అందరికంటే అబ్బా మంచి ఆరోగ్యం ఉందా, మంచి బాగుంది, ఇట్ట పోయాడు అట్లా మరణించాడు అది ఇప్పుడు మాట్లాడించాడు 2 నిమిషాల క్రితం ఆ వ్యక్తితో. కానీ అంటే చనిపోయాడు. ఏం చేయాలి? ఏం చేయాలి? చదవండి కింద. ఎలా వస్తుందంటున్నాడు ప్రమాదము? గర్భిణీ స్త్రీకి వచ్చినట్టు వస్తుందంటున్నాడు. 4వ వచనం. సహోదరులారా, ఆ దినము దొంగలు మీ మీదకి వచ్చి మీరు చీకట్లో ఉన్నవారు కాదు అంటాడు. హల్లెలూయా. మనం ఎక్కడ ఉన్నాము? వెలుగులో ఉన్నాం. చీకట్లో ఉన్న వాళ్ళకి అవునా దొంగ వస్తే కనపడతాడా? ఇలా చెప్పారా? కనపడదు. కానీ వెలుగులో ఉంటే దొంగ వచ్చి పట్టుకోవడం లేదా? పట్టుకోవడం కదా, అంత దూరంలోనే కనిపెడతాం మనం. అంత దూరం కనిపెడతాం కాబట్టి అట్లే ఇంటికి ఏం చేస్తాము? బేగా తెచ్చుకుంటాం. వాడు దొంగతనం చేయకూడదు. అలానే వాడు ఆ ఇంట్లో పోవడం కూడా అడ్డుగా నిలబడతాం. ఎవరు? దొంగ. దొంగ అంటే మనకి ఎవరు? సైతాన్ అని అర్థం, రోగం అని అర్థం, నొప్పి అని అర్థం, అప్పు అని అర్థం, ఎడబాటు అని అర్థం, నిద్రలేమని అర్థం, అవునా, దుఃఖపడటం అని అర్థం, మరణకరమైన వ్యాధులని అర్థం, ఇనకపోవడం అనే అర్థం. ఎలా వస్తున్నాడు? సహోదరులారా, ఆ దినము దొంగలు మీ మీదకి వచ్చినప్పుడు మీరు చీకట్లో ఉన్నవారు కానంటాడు. నీలో ఆ నొప్పి ప్రవేశించడానికి నువ్వు చీకట్లో ఉన్నాడు కాదు, ఎలుగులో ఉన్నాడు. నువ్వు ఆ నొప్పి ఎందుకు వస్తుందో గుర్తించి వెంటనే గడపట ముందే బయట వెళ్ళగొడితే ఏమవుతుంది? బయట నువ్వు కాపలా కాల్చుకుంటే నీ ఇంటిని భద్రం చేసుకుంటే ఏమవుతుంది? నొప్పి నీ దగ్గరికి చేరలేదు. ఒకవేళ ఇంట్లో ప్రవేశిస్తుందంటే అర్థం ఏంటి? నువ్వు నిద్రపోతున్నావు అని అర్థం. పగులు కూడా నిద్రపోతే దొంగ వస్తాడు లేదా? పగులు నిద్రపోయినా దొంగ వస్తాడు. రాత్రి అయితే పగులుద్ది, నిద్రపోతే ఎప్పుడైనా వస్తాడు. కాబట్టి మీరు చీకట్లో ఉండదు కాదంటున్నాడు, వెలుగులో ఉండదు. కాబట్టి ఇప్పుడు దొంగ రావడం చూసి ఏం చేయాలి? మన దేహాన్ని కాపాడుకోవాలంటున్నాడు. ఇంటికి ఎలాగైతే పగులు కాపాడుకుంటామో మన దేహాన్ని కూడా అలా కాపాడుకోవాలంటాడు. అందుకే చూడండి, చీకట్లో ఉన్నవారు కాదు. 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కామంటాడు. హల్లెలూయా. సో నీ సోషల్ వస్త్రాలు ధరించుకోవడానికి మన రాత్రి వాళ్ళం కాదు. ఇష్టాచారంగా వస్తే మనం చూసి ఇతరులు చూస్తున్నాం. మన వస్త్రధారం చూసి, మన మాటకి చూసి, మన నడకం చూసి ఇతరులు మారాలని కోరుకుంటారు. ఒకవేళ మారలేదంటే కనుక ఇలాంటి కూడా యేసుక్రీస్తునండి ఎలా చర్చికి వెళ్తున్నా ఎటువంటి ప్రయోజనం ఉందా? నీ వల్ల ఎటువంటి ఎవరికైనా ఉపయోగం ఉందా? ఒకరు నీ చూసి మారగలుగుతున్నారు, ఒకరు నేను చూసి సంతోషపడగలుగుతున్నారా అని చెప్పుకునే స్థితి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎదుగుతుంటే వాళ్ళు మనల్ని అడగరు, మన వెంటబడి వస్తారు. కానీ ఎదగకపోతే కనుక, మన ఇబ్బంది పడుతుంటే కనుక మనం ఖచ్చితంగా ప్రతి వారు ఎత్తి పొడుస్తూ ఉంటారు. కాబట్టి బయట వస్తుంది, మనము చీకటి వారము కాము, అవునా, రాత్రి వారము కాము, మనం వెలుగు సంబంధము, పగటి సంబంధం. అంటే మనం ఏ పని చేస్తున్నా ఖచ్చితంగా ఇతరులు చూస్తున్నారు. హల్లెలూయా. మనము ప్రార్థిస్తున్న ఇతరులు చూడాలి. దానియేలు కాలంలో దానియేలు మరి మేడ గదిపైకి వెళ్ళి ఒక్క కట్టె తీసి యెరూషలేము వైపు మరి బాకరించి ప్రార్థన చేస్తుంటే వచ్చి చూసి వెళ్ళిపోయి రాజుకు కంప్లైంట్ ఇస్తారు. అంటే ఇంట్లో దాగి ఉండి ఒక చిన్న డోర్ తీసి ప్రార్థన చేసుకుని, ఒక కిటికీ తలుపు తీసి ప్రార్థన చేసుకుని దానియేలే కనిపెట్టారమ్మా. అలా ఆ 30 రోజులు ప్రార్థన చేయకూడదంటే
ఈయన ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు మోకాళ్ళు. ఇది తీసుకెళ్ళిపోయి కంప్లైంట్ ఇచ్చేసి సింహాల గోళ్ళు పెడతారు. కానీ దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన్ని రక్షించుకోవడం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనము పగటి సమయంలో అయితే, వెలుగు సమయంలో అయితే ఖచ్చితంగా మనం ప్రతి ఆలోచన, ప్రతి ఎదుగుదల ఇతరులు చూసి మారాల్సిందే. హల్లెలూయా. చూడండి కింద ఆలోచన, కావున ఇతరుల వలె నిద్రపోక మెలుకుగా ఉండి మత్తులు కాక ఉందమంటున్నాడు. హల్లెలూయా. మత్తు ఎప్పుడు వస్తాయా? రాత్రి ఇప్పుడు వస్తుంది, 9 దాటితో వస్తుంది. ఎందుకని నేను నిద్రపోవాలి, తప్పదు. దేహానికి మరి ఇష్టానికి ఎప్పుడు దొరుకుతుంది? రాత్రి కూడా దొరుకుతుంది. కాబట్టి మత్తులు కాక ఇతరులే మత్తులు, అంటే ఇతరులు నిద్రపోతూ ఉంటారు. ఎందుకయ్యా అంటే వాళ్ళు మరి యొక్క చీకటి యొక్క అనుమతించారు కాబట్టి దేహంలోకి వాళ్ళు మత్తులుగా ఉంటారు అంటున్నాడు. నిద్రపోక మెలుగుగా ఉండి మత్తులు కాక ఉందము. 7వ వచనము, నిద్రపోవ రాత్రి వేళ నిద్రపోతాడు. పగులు నిద్రపోతుంటారు. అర్థం ఏంటి? ఎవడో వచ్చి వాడు దాడి చేస్తుంది నీ మీద, దొంగ వచ్చి నీ మీద దాడి చేస్తున్నాడు. దొంగ వచ్చి నీ మీద దాడి చేస్తున్నాడు కాబట్టి నిద్రపోవడం అనేది చూస్తూ ఉంటాం. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు. అలాగే ఒకవేళ పగట వేళ కూడా మత్తుగా ఉంటే ఎవరు కనిపెడతారో? మనుషులు ప్రతి వాడు కనిపెడతా ఉంటాడు. ప్రతి వాడు కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావని కనిపెడతా ఉంటాడు. కాబట్టి మనము ఎదుగవచ్చు, మనము పగటి వారమై ఉన్నాం కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రానం ధరించుకుందామంటున్నాడు. ఎందుకనగా మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందిన దేవుడు మనం నియమించను కానీ ఉగ్రత పాలకుడు నియమింపలేదంటున్నాడు. హల్లెలూయా. అది నీ కొరకు ఆల్రెడీ రక్తం కార్చాడు, నీ కొరకు అవమానపరచబడ్డాడు, నీ కొరకు నిందించబడ్డాడు, నీ కొరకు దూషించబడ్డాడు, నీ కొరకు మరి మరణాన్ని అనుభవించాడు. నువ్వు అనిపించుకుంటావు. అందుకని నీకు సమాధానం ఇచ్చాడు, నువ్వు ఉగ్రత పాలవకూడదు. హల్లెలూయా. నీకు రక్షణ ఏంటి? దాని సాదృశ్యం ఏంటి? తెలుపు. తెలుపు ఉంటే కనిపిస్తాం లేదు అందరికీ? ఖచ్చితంగా కనిపిస్తాం. ఇప్పుడు నా నేను ఒక రంగు తీసుకొచ్చి అన్నీ వేసామనుకో, చిన్నదైనా సరే మీకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఈ రోజు నుంచి మీరు అవునా నూతనంగా తెల్లని వస్త్రాలు ధరించుకుందరుగాక. ఎందుకని మీరు ఇలా కనుక అవునా ఈ వస్త్రాలు ధరించుకున్నట్లయితే అంటే రేపు వారం నుంచి స్త్రీలైనా అవునా, స్త్రీలు వాళ్ళ ఇష్టం అవునా, వాళ్ళ ఇష్టమే కాదు కానీ ఇది మాత్రం ధరించుకోవాలని దేవుని చిత్తమా కదా. యేసుక్రీస్తు ధరించుకున్నాం లేదా? మనం కూడా వెలుగు సంబంధంలో ఉండాలని కోరుకున్నాం లేదా? మనం చూసి అనేక మంది మారాలని కోరుకున్నాం లేదా? మన ఎదుగుదలను చూసి ఇతరులు కూడా ఎదగాలని కోరుకున్నాం లేదా? కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నూతనంగా తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. అవునా? ఈ యొక్క వస్త్రాలు నీకేం తెలియపరుస్తూ ఉన్నాయి? నీ యొక్క గౌరవ మర్యాదలు తెలియపరుస్తూ ఉంటాయి. చూడండి, కావాలంటే ఒక వైట్ షర్ట్ వేసుకొని అవునా ఒకసారి వేసుకొని చూడండి, కావాలంటే మీ ఆలోచన విధానం మారిపోతుంది, మీ ప్రవర్తన తీరు మారిపోతుంది. అందరికి టచ్ చేయలేదు. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు మీరు వచ్చేసి అందరిలాగా రుద్దుకొని పోతున్నందుకో నాకు వెంటనే ఆ మరకలు కనిపిస్తాయి అన్నమాట. మీకు కనిపించు, అనేక రంగులు వేసుకున్న వాళ్ళకి కనిపించకపోవచ్చేమో కానీ నాకు వెంటనే కనపడదు. ఎక్కడ రుద్దుకున్నా కూడా వెంటనే కనిపిస్తుంది. అలాగే యేసుక్రీస్తు నమ్మిన ప్రతి వారు కూడా అవునా ఇతరులని ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు, ఏ వ్యక్తి దగ్గర ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఇవన్నీ కూడా తెలియపరిచేదే తెలుపుదనము. కాబట్టి ఈ నూతనంగా జీవించే వ్యక్తులు ఎలా ఉంటారనేది కూడా బైబిల్ చదివిస్తుంది. ఒకసారి చూద్దామా, దాని గురించి ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ఎందుకంటే ఈయన ఎంత తెల్లగా వస్త్రాలు ధరించడం వల్ల ఈయన ఈరోజు మనకి ఆ స్థితిని వాళ్ళని కోరుకున్నాడు. మొదటి నుంచి అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి అంటే మొదటి శరీరం పోయింది, మొదట అవున లోపల ఉన్న ఆత్మ పోయింది. అయితే ఇప్పుడు వచ్చినాయి అంటే కొత్త ఆకాశము కొత్త భూమి. చదవండి. సముద్రం నీకు లేదంటాడు. అంటే ఏంటి? సముద్రం అంటే ఏంటి? ముంచేసేది. చూశారు మీరు ఎప్పుడైనా? సముద్రంలోకి వెళ్ళిపోతే ఇక పడవలైనా షిప్పులైనా ఏ వస్తువైనా మునిగిపోతే తిరిగి రావడం అసహం. సముద్రంలో పడిపోయినవాడు బ్రతికి తిరిగి రావడము అసహం. కాబట్టి అలాంటి స్థితి అనేది మనకు లేదు. మరి చనిపోవడం కానీ మరి కనిపించుకుని ఉంటాం కానీ అనేది కాదు, కనిపించి తీరుతాం అంతే. హల్లెలూయా. సముద్రం నీకు లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగొచ్చ చూసింది. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కూడా కాపురం
వారు ఆయన ప్రజల యందు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడంట. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ యొక్క తెల్లదనాన్ని కలిగి ఉంటావో, ఆ యొక్క మనసు కలిగి ఉంటావో, సమాధానం కలిగి ఉంటావో, ఇప్పుడంట దేవుడు అంట వచ్చి మనలో ఏం చేస్తాడు? నివాసం అంటాడంట. అవునా? దేవుడి యొక్క నివాసం ఎక్కడ ఉంది? మనుషుల్లోనే అంటాడు. మనుషుల హృదయాల్లోనే దేవుడి నివాసం ఉంది అంటున్నాడు. ఆయన ప్రజలకి అవునా తండ్రి ఉంటాడు అంటున్నాడు. ఆయన మన దేవుడే ఉంటాడు అంటున్నాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు అంటున్నాడు. అది చూడండి, తాగొచ్చు. ఆయన వారి కళ్ళ ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపోయినను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట బిడ్డిని అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఈ యొక్క సమాధానం కలిగి ఉంటే, ఈ స్వతంత్రతను కలిగి ఉంటే, ఈ విడుదలను కలిగి ఉంటే, ఈ సమృద్ధిని కలిగి ఉంటే, ఈ ఆశీర్వాదాలను కలిగి ఉంటే, అవునా, ఈ ఎదుగుదలని నువ్వు కలిగి ఉంటే, ఈ వాటిని ఎల్లప్పుడూ నువ్వు సమృద్ధిగా వింటా ఉంటే, నువ్వు ప్రార్థన ఎక్కువగా చేస్తా ఉంటే, నీ జరిగే యొక్క మంచి లక్షణం ఏంటంటే నీకు వస్తున్న ప్రతి నీ కంటిలో బాష్ప బిందువుని ఎవరు చూసేస్తాడు? నువ్వా దేవుడా? దేవుడే చూసేస్తాడు. హల్లెలూయా. నువ్వు కనుక ఈ వస్త్రాలు ధరించుకుని ఉంటే కనుక, ఈ యొక్క నూతనమైన తెల్లని వస్త్రాలు ధరించుకుంటే కనుక ఏం చేస్తున్నాడు? నీ కన్నుల యొక్క ప్రతి బాష్పంలోనూ తుడిచివేయడం అనేది ఆయన చిత్తం అంట. మరణం అనేది నీకు రాకుండా చేయడం అని దేవుని చిత్తం అంటున్నాడు. ఇక మొదటి సంగతులు పోయింది కదా, అంటే గతకాలం నువ్వు జీవించిన దాని నుంచి నువ్వు పోయిన తర్వాత ఇప్పుడు నువ్వు జీవించే విధానం ఎలా ఉంటుందంటే, ఇక దుఃఖము, ఏడుపు, వేదన ఇక ఉండనే ఉండదు అంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి ప్రతి వారము, ప్రతిరోజు మీరు తెల్లని వస్త్రాలు ధరించుకుందురు గాక. ఎందుకని ఇది యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నాడు. ఈరోజు మనం కూడా కలిగి ఉంటున్నాం. అందుకనే చూడండి, ఈ యొక్క ఎరుపుకి ఆకుపచ్చకి మధ్యలో ఉన్నారు, తెలుపు ఉంది. ఇది మధ్యలో ఉంది సమాధానంగా. ఇప్పుడు కూడా మనకి ఆయన సమాధానకర్త కాబట్టి మనం కూడా సమాధానకర్తమైన దేవుడిని కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానం చూడాలి మన ద్వారా. హల్లెలూయా. అందుకే మన దగ్గర ఎవరు వచ్చి ఏ సమస్య గురించి చెప్పినా నువ్వు వెంటనే అమ్మ సమస్య నీకు ఉండదు చేస్తున్నావు అని చెప్పగానే నీకేమొస్తుంది? వాళ్ళకి ఎదురు వాళ్ళకి ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. కాబట్టి ఈ వస్త్రాలు ధరించిన మనము అనేక మందికి శాంతిని, సమాధానం కలగజేయుదుము గాక. మన రక్తాన్ని అవునా కార్చే బిడ్డలుగా అవునా ఆల్రెడీ కార్చాడు ఒక ఆయన మన కోరుకు. ఇక మనం ఆ రక్తాన్ని కార్చడానికి లేదు, మనం ఆ బాధపడటానికి లేదు, ఆ దుఃఖం, ఆ చింత, వేదన, శోధన, అప్పు, ఇరుకు, ఇబ్బందులు మనం కలిగి ఉండడానికి లేదు. కానీ ప్రభు కోరుకుంటాడు, నువ్వు ఈ రోజు నుంచి ఈ ఆహారం దిగి సంతోషంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఈ పరిశుద్ధాత్మ పొందుకొని అవునా సమాధానాన్ని పొందుకుంటాడానికి ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకుంటున్నాడు. నీ తలకి నోని తగ్గు అంటే నీ యొక్క తలపైన పరిశుద్ధాత్మ ఎప్పుడు ప్రవాహంగా ప్రాణమి అంటాడు ప్రార్థన ద్వారా. ఈ స్థితితో ఉన్న ప్రతి వారు కూడా జీవితంలో అద్భుతాలు చూసుదురుగాక, ఆశ్చర్యకాలను చూసుదురుగాక, అనేక మందికి గొప్ప స్థాయిలో జీవించే బిడ్డగా మారిపోదురుగాక. ఎందుకని నేను ఈ భూమి మీద కోరుకుంటున్నాడు దేవుడు ఆ స్థితిలో ఉండాలని. ఈ స్థితి కలిగిన మీరు ఇక్కడ నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభా, ఈ రోజు నుంచి ప్రతిరోజు కాకపోయినా ప్రతి వారమైనా కానీ ఆదివారం తెల్లని వస్త్రం ధరించుకొని వస్తాం ప్రభు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఇది శరీరసాగం చేయాలా, ఆత్మలో చేయాలా? మొదట ఆత్మలో చేయాలి, ఆ తర్వాత శరీరసాగం చేయాలి. ఇప్పుడు నేను పాటించకపోతే మిమ్మల్ని పాటించమని చెప్తాగలుగుతున్నా? చెప్పలేదు. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఒకటే కోరుకున్న దేవుడి దగ్గర నుంచి మొదట నాకు నేర్పు ప్రభు, ఆ తర్వాత నీ బిడ్డకు నేర్పిస్తాను. కాబట్టి నువ్వు నా మొదట చెప్పు ప్రభు, నేను పాటిస్తాను, అది చూసి నీ బిడ్డ కూడా పాటించడం చేయాలి. ఎందుకంటే నాకు ఇస్తున్న దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చేవాడు అన్నాడు. ఇలా పక్షపాతి కానేగా, ఒకటి ఒక రకంగా ఒక రకం చూసేవాడు కానే. కాబట్టి నువ్వు మనుషులు లేకపోయినా నువ్వు జీవించేదానము ఎప్పుడు అందరికీ కనిపించాలని కోరుకుంటున్నాడు. ఇటు కృప మీ అందరికీ కలుగుతుగా ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మాకు బోధించాలి, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకోండి అయా. సామెతల గ్రంథంలో రాయబడింది ప్రభా, నడిచిన వెంట్రుకలు ప్రభువా వృద్ధులకు కిరీటం అంట ప్రభు. అవి ఉన్నవాళ్ళు ప్రభు దేనికి ఏ విషయంలో కూడా ప్రభు బాధపడరు. ఎందుకంటే ప్రభు అవి మరి తెల్లని అవుతున్నాయంటే అర్థం ఏంటంటే ఈ భూలోకంలో ఎవడు కూడా ఏమీ చేయలేడని, ఎవరు తనను ఇబ్బంది పెట్టలేదని ప్రభు. అవును, వృద్ధులను ఎవరు ప్రభు ఇబ్బందులు పెట్టలేదు. ఎందుకంటే ప్రభు వాళ్ళ స్థితి ఇక నీ దగ్గరికి చేరుతుంది కాబట్టి, వాళ్ళు ఇతరులకు చెప్పేవాళ్ళుగా మారిపోతున్నారు కాబట్టి ఈ భూమి మమ్మల్ని కూడా ఆ యొక్క తెల్లని వస్త్రాలు ధరించుకొని జీవించాలని మాదిరికరమైన జీవితం మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి యేసునామమునకే మహిమ కలుగునుగా. ఈ మనసు కలిగిన ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయండి. ఎవరికైతే ఇంకా ప్రభావం కార్యాలు ఆగిపోయి ఉన్నాయి ప్రభావం, ఆ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగులుగా
అసాధారణంగా నీ మహిమ ధరించుకుని చేసిన ప్రభా. అవును ప్రభా, నీకు వంటి యేసుక్రీస్తు ప్రభా ఇదిగో మరి ఎత్తైన కొండపైకి వెళ్ళి ప్రార్థన చేస్తున్న ప్రభా, ఆ వస్త్రాలు ప్రభా ఇదిగో రూపాంతర పొందుతున్న సమయంలో వస్త్రాలు సైతం ప్రభా తెల్లం అయిపోయి ఏ శాఖలు కూడా చదవగినంతగా ఆ తెల్లం అయిపోయినాయి ప్రభా. అట్టి దేహాలుగా మా దేహాలు మారిపోడుగా చేసుకుంటున్నాం. అట్టి అభిషేక బలంతో అట్టి పరిశుద్ధాత్మ శక్తి మహిమతో ప్రభా ప్రతి బిడ్డ రూపాంతరము పొందుకోలుగా చేస్తున్నాం. అవును ప్రభా, నీ దూతలు కూడా ప్రభా నీ యొక్క చనిపోయిన తర్వాత నీ సమాచారం పడినప్పుడు దూతలు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ప్రభా సమాధి దగ్గరికి వచ్చినారు. అయా నీ దూతలు కూడా ప్రభా ధరించుకునే వస్త్రాలు తెల్లనివై ఉన్నాయి ప్రభు. నువ్వు ఇంకో ఎల్లప్పుడూ ప్రభా తెల్లని వస్త్రాలు ధరించినట్టు కానీ మేము కూడా ఇప్పించు ప్రభా తెల్లని నీ యొక్క సమాధానం కలిగిన జీవితాన్ని కలిగి ఉంటే ప్రభు చూపించడం. ఉప్పు యొక్క రంగునట్టుగా తెలుపుగా జీవించగలిగిన అతనికి రుచికరమైన బిడ్డగా జీవించగలిగిన ఏ ఒక్కరిని నొప్పించకుండా జీవించగలిగిన ప్రభు చూపించి బలపరచమని వస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా ఇదిగో ఇక రాబోతున్న ప్రతి ఒక్కరి ప్రభా బలపరిచి తెలపచ్చు మమ్మల్ని ప్రభు మాదిరికరంగా జీవించడం. మా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఇతరులకు ప్రభు సమాధానం ఇచ్చినప్పుడు ప్రభు చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.